నమస్తే, వెల్కమ్ టు కిరాక్ కబుర్లు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఇద్దరు మహానుభావులు. ఒకరు నటనకు నిఘంటువు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. మరొకరు తెలుగు సినిమా కమర్షియల్ స్టామినాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఎన్టీఆర్ తన యుగాన్ని ముగించి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న తరుణంలో ఆ లోటుని భర్తీ చేస్తూ టాలీవుడ్ సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు చిరంజీవి. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో కెరీర్ మొత్తంలో వచ్చింది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవికి అన్నగారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అత్యుత్సాహం వద్దు బ్రదర్, ఆర్టిస్టుల ప్రాణం చాలా విలువైనది అంటూ ఎన్టీఆర్ నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా చిరంజీవి వినలేదు. వినసొంపుగా ఉన్న మాట వినకపోతే దెబ్బ తగలక తప్పుతుందా అన్నట్లు అన్నగారి మాటను లెక్క చేయని మెగాస్టార్ ఆ తర్వాత ఏకంగా 6 నెలల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎన్టీఆర్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి అనేది కేవలం మన కిరాక్ కబుర్లు వీక్షకుల కోసం సిద్ధం చేసిన ఈ 7 నిమిషాల మైండ్ బ్లోయింగ్ సినిమా స్పెషల్ స్టోరీని పూర్తిగా చూడండి. పెద్దల మాట చద్దిమూట అంటారు. వారు చెప్పే ప్రతి మాట వెనక ఎంతో అనుభవం, భవిష్యత్తును ఊహించే దార్శనికత ఉంటాయి. 1981వ సంవత్సరం దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి అనే సినిమాలో నటించారు. రతి అగ్నిహోత్రి హీరోయిన్ గా నటించిన ఈ భారీ కమర్షియల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర డిజాస్టర్ గా నిలిచిన టాలీవుడ్ చరిత్రలో మాత్రం ఒక మైలురాయిగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఒక ఫ్లోర్ పై నుంచి కిందికి దూకాల్సిన రిస్కీ ఫైట్ సీన్ అది. షూటింగ్ స్పాట్ లో ఎన్టీఆర్ తన ఎక్స్పీరియన్స్ తో కేవలం దూకుతున్నట్లు ఊపు ఇచ్చి ఆగిపోయారు. కానీ అప్పుడప్పుడే స్టార్డంలోకి వస్తూ నరనరాల్లో వేడి రక్తం ప్రవహిస్తున్న చిరంజీవి ఏమాత్రం ఆలోచించకుండా డూప్ లేకుండా పైనుంచి కిందకు దూకేశారు. ఇది చూసి అన్నగారు షాక్ అయ్యారు. వెంటనే చిరంజీవిని పిలిచి, బ్రదర్ అలా దూకేశారేంటి, అలా అనాలోచితంగా దూకకూడదు. యాక్షన్ సీన్ల కోసం ప్రత్యేకంగా డూపులుంటారు. ఆర్టిస్టులుగా మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకేమైనా అయితే అది కేవలం మన వ్యక్తిగత నష్టం కాదు, కోట్ల బడ్జెట్ తో నడిసే సినిమాకు చాలా నష్టం. వందలాది మంది టెక్నీషియన్ల సమయం వృధా అవుతుంది. ప్రొడ్యూసర్లకు ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది అంటూ తీవ్రంగా హెచ్చరించారు. అయితే ఆ సమయంలో చిరంజీవి గారు అన్నగారి మాటలకు పైకి ఊకొట్టారు. కానీ కుర్రతనం కొండలను పిండి చేయాలనే కసి ముందు ఆ సలహా నిలబడలేదు డార్లింగ్స్. ఆ తర్వాత కొన్నాళ్లకు చిరంజీవి సంఘర్షణ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ లో కూడా ఒక భారీ ఫైట్ సీన్ వచ్చింది. అన్నగారు చెప్పిన వార్నింగ్ మనసులో ఉన్నా ఆ వేడిలో చిరంజీవి మళ్లీ డూప్ లేకుండా పైనుంచి కిందకు దుక్కారు. ఈసారి మాత్రం దురదృష్టవశాత్తు కాలు మడతపడి తీవ్రంగా గాయమైంది. దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే ఏకంగా 6 నెలల పాటు మెగాస్టార్ బెడ్కే పరిమితం కావాల్సి వచ్చింది. చివరకు లండన్ కు వెళ్లి మేజర్ సర్జరీ చేయించుకుంటే గాని కాలు కుదుటపడలేదు. అనుభవించి తెలిస్తే గాని తత్వం వంటబట్టదు అన్నట్లు ఆ దెబ్బతో చిరంజీవి గారికి అన్నగారు చెప్పిన మాటల్లోని పరమార్థం పూర్తిగా అర్థమైంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఎన్టీఆర్ పుణ్యతిథి ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో మెగాస్టార్ ఈ విషయాలను స్వయంగా గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు ఇచ్చిన సలహా, హెచ్చరిక కేవలం నన్ను మాత్రమే కాదు, నా కెరీర్ను, నా కుటుంబాన్ని కాపాడింది అంటూ కొనియాడారు. పెద్దలు చెప్పే సలహాలను పాటించకపోతే ఎంతటి స్టార్లైనా మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సంఘటన నిరూపించింది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ విషయానికొస్తే ఆయన వయసును కేవలం ఒక నెంబర్గా మార్చేస్తూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. చిరంజీవి, ఎన్టీఆర్ల మధ్య జరిగిన ఈ యథార్థ సంఘటన నేటి తరం యంగ్ హీరోలకు, స్టంట్ మాస్టర్లకు ఒక గొప్ప పాఠం. సినిమా పట్ల ఫ్యాషన్ ఉండటం మంచిదే, కానీ అది ప్రాణాల మీదికి తెచ్చుకునే అత్యుత్సాహం కాకూడదు. ఇండస్ట్రీలో ఒక నటుడి వెనక వందల కుటుంబాల జీవనోపాధి దాగి ఉంటుంది. కాబట్టి ఆనాటి ఎన్టీఆర్ మాటలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. చూసారుగా డార్లింగ్స్, అన్నగారి వార్నింగ్ ను లైట్ తీసుకుని మెగాస్టార్ 6 నెలలు మంచాన పడ్డ ఆనాటి ఆసక్తికర విశేషాలు పై మీ అభిప్రాయం ఏంటో కింద విలువైన కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఎక్స్క్లూజివ్ సినీ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా కిరాక్ కబుర్లు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.